సరే ఆ విషయానికి వద్దాం. మీరు 2009లో మీ సొంత నియోజకవర్గం అయిన మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు కానీ, అదేవిధంగా సూదిని జైపాల్ రెడ్డి గారిని కానివ్వండి, మీ మిత్రుడు వెంకటకృష్ణారెడ్డి గారిని కూడా బాగా ఒత్తిడి చేయడం కూడా జరిగింది. ఎందుకు ఆనాడు మిమ్మల్ని పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వలేకపోయింది? 100% అండి. నేను లోకల్ వ్యక్తిని. నేను ఆల్రెడీ స్టేట్కు చైర్మన్ చేస్తూ ఉన్నాను. 2009లో నేను అడగడం జరిగింది. అప్పటికి సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆల్రెడీ తను టర్మ్ అయిపోయింది. ఈసారి లోకల్ వ్యక్తులకు ఇవ్వండి, నాకే కాకుండా ఇంకా 4-5 ఉన్నాం, ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వండి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఓకే. సో నా ప్రయత్న లోపం ఏం లేదు. జైపాల్ రెడ్డి గారి దగ్గర కూడా పోయి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కేవీపీ ఇంటికాడ కూడా బాగా ఒత్తిడి చేయడం జరిగింది. సోనియా గాంధీ మీరు చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో మాకు లోకల్ వ్యక్తిగా. నేను లాస్ట్ మినిట్ వరకు కూడా నా పేరు రావడం జరిగింది. సో అనివార్య కారణాల వల్ల మరి ఎందుకు ఇవ్వలేదో, ఎందుకు ఇవ్వలేకపోయినరో అధిష్టాన వర్గమే ఆలోచించాల్సిన పరిస్థితి. అప్పుడు ఇచ్చి ఉంటే తప్పనిసరి మేము లోకల్ వ్యక్తిగా గెలిచే అవకాశాలు ఎక్కువ.